నిజంగా చాలా మంచి పని చేస్తున్నారు. అన్ని గవర్నమెంట్ పథకాలలో స్కీమ్స్లో మీ పార్టిసిపేషన్ చూపిస్తున్నారు. అందరికీ ధన్యవాదం. దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఈరోజు మీ ద్వారా మీ అందరి ద్వారా ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రిప్రజెంటేషన్లో ముఖ్యంగా మనకి శాలరీ గురించి ఒక ముఖ్యమైన ఇష్యూ ఉంది. చాలా గతం నుంచి సేమ్ శాలరీ ఉంది. సో దానికి పెంచడానికి మీ అందరూ రిక్వెస్ట్ పెట్టారు. తర్వాత సెకండ్లీ శాలరీ కాకుండా మనకి ఇతరులు బెనిఫిట్స్ ఉంటాయి. ఈఎఫ్, ఈపీఎఫ్, పిఎఫ్, గ్రాట్యుటీ, దానికి సంబంధించి కూడా రిక్వెస్ట్ పెట్టారు. దీని తర్వాత మనకి శాలరీ గురించి శాలరీలో కూడా చాలా ఏరియర్ ఉంది. సో శాలరీ కంటిన్యూస్లీగా రాలేదు. దానివల్ల చాలా ఏరియర్స్ వర్ ఇంక్రీజ్. దీని తర్వాత ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ఆర్పీ శాలరీ సంబంధించి కూడా ఇష్యూ రేజ్ చేశారు మెప్మా డిపార్ట్మెంట్ సంబంధించి. సో ఈ అన్ని సమస్యలు మన కలెక్టర్ సార్ ద్వారా మన పైకి మనం పంపిస్తాము, ఖచ్చితంగా పంపిస్తాము. మీరు ఇప్పుడు ఎవరైతే ఈ రిక్వెస్ట్ పెట్టారు, మోస్ట్లీ రిక్వెస్ట్ కొన్ని పొలిటికల్ డిసిజన్స్ ఉంటాయి, కొన్ని మన లెవెల్లో క్లియర్ అయిపోతున్నాయి ఇష్యూస్. సో మన లెవెల్లో ఏమేం ఇష్యూస్ మనం క్లియర్ చేయొచ్చు, మనం వెంటనే కలెక్టర్ సార్ దృష్టి తీసుకొని దానికి పరిష్కారం చేస్తాము. అండ్ దెన్ తర్వాత ఏమేం ప్రపోజల్ మీ రిప్రజెంటేషన్ పరంగా ఏమేం ప్రపోజల్ పైకి పంపించాలి, ఇది వెంటనే పంపిస్తాం. ధన్యవాదాలు.